హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. ఏంటి ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారా, లేదా ప్లాట్ తీసుకుందాం అనుకుంటున్నారా? అసలు బంగారానికి రియల్ ఎస్టేట్కి సంబంధం ఏంటి? బంగారం తీసుకుంటే బెటరా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? ప్లాట్ తీసుకోవాలా, ఫ్లాట్ తీసుకోవాలా? హై రైజ్ బిల్డింగ్స్ ఎంతవరకు మనకి యూజ్ అవుతున్నాయి? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనకు ఒక ఆన్సర్ కావాలి అంటే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మనతో ఉండాలి. సో ఈరోజు మనతో ఈ విషయాలన్నిటి మీద మాట్లాడడానికి మీకోసం నేను ఒక పర్ఫెక్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని తీసుకొని వచ్చేసాను. తనే శ్రీనివాసరావు గారు. సో సార్తో మాట్లాడి మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను కదా. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతాం. నమస్తే సార్. నమస్తే మేడం. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, ఫైన్. ఓకే, సో చెప్పండి సార్, అసలు రియల్ ఎస్టేట్లో ఏం నడుస్తుంది? రియల్ ఎస్టేట్లో ప్రస్తుతం ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ మందకొడుకు ఉందనేది జనాల ఒపీనియన్. కానీ ఇది చాలా రాంగ్. రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు ఒక లెవెల్లో నడుస్తూనే ఉంటుంది. జస్ట్ మనం నడిచేటప్పుడు ఎత్తు పొలాలు ఎలానో ఇందులో అలా సహజం. కానీ ఇది మరణాలు కాదు. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ 2026-27 అకాడమిక్ ఇయర్లో మంచి గ్రోత్ వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ వైపుగా అడుగులు వేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తుంది. 28-29లో కొనుక్కోవచ్చు అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఇవాళ కొనుక్కోవటం బెస్ట్. ఎందుకంటే ఆయాల కొనడానికి వాళ్ళకి సామాన్యుడికి అందుబాటు ధరలో ఉండవు. ఒక రేంజ్లోకి వెళ్ళటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా చాలా పగడ్బందీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కంపెనీస్ని ఇవన్నీ రాబట్టడంలో కూడా మనం చూసాం. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రభుత్వం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో మధ్యతరగతి వాళ్ళకి ఇవాళ మార్కెట్ డల్ ఉందని అనుకోవద్దు. ఈ టైంలో కొనుక్కుంటేనే మధ్యతరగతి వాళ్ళకి మంచి అవకాశం. ఎందుకంటే డల్గా ఉన్న టైంలోనే ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. రియల్ ఎస్టేట్ పుంజుకుంది, ఇంకా పోదాం అనుకున్న టైంలో పెరిగింది అనుకోండి, ఇబ్బంది పడిపోతుంది. కాబట్టి ఇది మంచి తరుణం. ఈ అకాడమిక్ ఇయర్లో కనుక కొనుక్కోలేకపోతే మాత్రం నెక్స్ట్ తర్వాత కొనాలంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఇప్పుడు మీరు చెప్తున్నారు తక్కువ ఉన్నాయి, ఇప్పుడే కొనుక్కోవడం బెస్ట్ అంటున్నారు. అసలు ఎక్కడ తీసుకుంటే మంచిది అంటారు? అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయంటారు? ఇప్పుడు మనకి వచ్చేసరికి అండి, ఆల్రెడీ సిటీ ఎక్స్టెన్షన్ అవుతా ఉంది. హెచ్ఎండిఏ పరిధి పెంచింది ప్రభుత్వం. ఎప్పుడు కూడా మన అవుట్కట్స్లోనే ఎక్కువ తీసుకోవాలి. మధ్య తరగతి వాళ్ళకి ఇలా అందుబాటులో ఉందంటే ఫ్యూచర్ సిటీలో చాలా అందుబాటులో ఉంది. తర్వాత సదాశివపేట వైపు అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఇంకొంచెం షాబాద్ వైపు బాగున్నాయి. ఆల్రెడీ షాబాద్ వైపు ఏంటి, ప్రభుత్వం సెజలు ఇచ్చేసింది. మొత్తం సాధనగర్ కానీ షాబాద్ వైపు కానీ 5,000 ఎకరాలు సెజలు ఇచ్చింది ప్రభుత్వం. షాబాద్ దగ్గర చందనవెల్లి, సీతారాంపూర్ సెజ్ 3,500 ఎకరాలు ఆడిచ్చేసింది. ఆల్రెడీ చాలా కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి, కొన్ని కంపెనీలు వస్తున్నాయి. ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయ్యి ఉంది. ఇంకా అక్కడ మరో గచ్చిబౌలి షాబాద్ అవుతుంది. 100%. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒక్క 5 yearsలో ఈ రోజు గచ్చిబౌలిని మనం ఎలా చూస్తున్నామో 5 yearsలో షాబాద్ను అలా చూడటానికి అవకాశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ డెవలప్మెంట్స్కి బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి. కాబట్టి మధ్య తరగతి వాళ్ళు నేను అభివృద్ధి చెందాలి అనుకుంటే భూమి మీద పెట్టుబడి పెట్టడం ఉత్తమం. అది కూడా ఇది మంచి తరుణం. ఆలోచించకూడదు, అనుమానం పడకూడదు. అంటే సార్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అన్నన్ని లక్షలు కోట్లు ప్రైజెస్ ఉంటున్నాయి, అవి తీసుకునే బదులు రెంట్ హౌస్లోనే ఉండొచ్చు కదా అని కూడా కొంతమంది అనుకుంటారు సార్. దానికి మీరేం చెప్తారు? ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో చిన్న క్లారిఫికేషన్ మేడం. రెంట్ హౌస్లో ఉండొచ్చు. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నాం. గతంలో మన కోకాపేటలో ఎలా ఉండేది? ఇవాళ 180 కోట్లు ఎకరా. గతంలో 30 లక్షలు 40 లక్షలు. ఇవాళ మనం అక్కడ కొనగలమా? అదే ఆయన కొనుక్కొని సేమ్ సిచ్యువేషన్. ఎప్పుడు కూడా ఇవాళ అలా ఉంది అని అనుకోకూడదు. మనకున్న స్తోమతలో, మనకున్న బడ్జెట్లో కనుక మనం వెళ్ళి తీసుకొని భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోదు. 100% గ్యారంటీ. మీ స్త్రీలతోనే పోస్తే భూదేవి తల్లిని నమ్మినోడు ఎవడు చెడిపోలేదని. తల్లి లాంటిది భూదేవి. తల్లి అంటే స్త్రీయే కదా. తల్లి లాంటి భూదేవిని నమ్మి పెట్టుబడి పెట్టినోడికి ఎప్పటికీ లాస్ అనేది ఉండదు. 100% గ్రోత్ వచ్చింది. బట్ కొంత సమయం వెయిట్ చేయాలి. నేను ఇవాళ పెట్టా, ఓవర్ నైట్ నాకు రావాలంటే అవన్నీ మార్కెట్ వాళ్ళు చేసే జిమ్మికులే తప్ప మీరు మీ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయండి. 100% మీరు గ్యారెంటీగా మీ పిల్లలకు మంచి అసెట్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇది పక్క. అంటే ఇప్పుడు చాలా మంది షాద్నగర్ అటు సైడే కాకుండా సార్, ఇటు గచ్చిపోలి సైడ్ చూస్తే గండిపేట కానివ్వండి, శంకర్పల్లి, ఇటు సైడ్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ తీసుకోవడానికి. మంచిదే అంటారా అటు తీసుకోవడం? భూమి మీద ఎక్కడ పెట్టుబడి పెట్టినా మంచిదేనండి.
కాకపోతే మన బడ్జెట్ కూడా చూసుకోవాలి. మన ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం గచ్చిబౌలి ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలంటే గజం వచ్చేసరికి 4 lakhs దగ్గర 3 to 4 lakhs ఉంది ఒక గజం ఖరీదు. అంత పెట్టాలంటే మనం పెట్టలేం కదా. ఒక మధ్యతరగతి కూడా ఆ స్టేజ్లో పెట్టలేడు. అవును. సో వాళ్ళ పిల్లలకి వాళ్ళు మంచి అసెట్ చూపించాలంటే బయటికి వెళ్ళాలంటే ఇలా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇవాళ అక్కడ మార్కెట్ కొంచెం ఊపందుకునే పరిస్థితులు ఉంది కాబట్టి ఇవాళ మన బడ్జెట్లో వచ్చింది కాబట్టి ఫ్యూచర్ సిటీ కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు షాబాద్ వైపు కానీ ఆల్రెడీ షాబాద్ ప్రభుత్వం సజిచ్చి డెవలప్ అయ్యి ఉంది కాబట్టి అది ఓకే, ఇంకా ఆల్రెడీ వెళ్ళిపోద్ది, ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది ఆఫ్టర్ 5 years ఇందాక నేను చెప్పినట్టు. ఫ్యూచర్ సిటీ మాత్రం ఒక 8 years ఆ టైంలోకి మళ్ళీ ఇవాళ మనం గచ్చిబౌలిని, నార్సింగ్ ఈ ఏరియాలో ఎలా చూసుకున్నామో అలా చూసుకునే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ అనేది ఎప్పుడు డెవలప్మెంట్ అలా వెళ్తూనే ఉంటుంది కానీ ఆగే ప్రసక్తి అయితే ఉండదు. కాకపోతే కొంచెం ఒడుగు ఇందాక నేను చెప్పినట్టు ఎత్తు పొలాలు అనేది సహజం కాబట్టి అలా జరుగుతుంది. ఓకే. సో మీరు మొన్న బడ్జెట్ చూసే ఉంటారు సార్, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? మొన్న బడ్జెట్లో తెలంగాణకి మంచిగానే ఇచ్చినట్టు ఉన్నారు. రేపు తెలంగాణ బడ్జెట్లో కూడా ఫ్యూచర్ సిటీకి బాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఫ్యూచర్ సిటీకి ఇప్పుడు సీఎం గారు కూడా బాగా దృష్టి పెట్టాడు దాని మీద. 4th సిటీని డెవలప్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ సిటీలోకి వెళ్తే బాగా ట్రాఫిక్ అయిపోయింది. రెండోది ఇంకొక విషయం మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే భవిష్యత్తులో హైదరాబాద్ అనేది కంట్రీకి 2nd capital అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మన క్యాపిటల్ ఢిల్లీలో పొల్యూషన్ బాగా ఇదైపోయింది. అవును సార్. దాన్ని ముందుగానే మన వాళ్ళు ఒకవేళ నెక్స్ట్ 2nd capital కనుక హైదరాబాద్ అయితే పొల్యూషన్ ఎఫెక్ట్ లేకుండా ఉండటం కోసం ఈరోజు 0 net నినాదంతోనే మనకి ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తుంది ప్రభుత్వం. అలాంటప్పుడు ఫ్యూచర్ సిటీలు ఇలా తక్కువలో ఉంది కాబట్టి మనం కొనుక్కోవడంలో తప్పులేదు కదా. అవును సార్. రేపు మనకి వాతావరణం కూడా ఉండాలి కదా, మంచి ఎన్విరాన్మెంట్ కోసమే మనం చూస్తుంటాము. అలాంటివన్నీ వాళ్ళు ఆడ ఉన్నాయి కాబట్టి సామాన్యులు, మధ్యతరగతులు అందరూ కూడా అటు తీసుకోవటం ఇలా వస్తుంది. ఓకే.